ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణ పూర్వార్ధంలో 3వ భాగంలో 14వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. ఆత్మాభిషేకం. శ్రీ శివ భగవానుడు. ఇప్పుడు అంతర్పూజ గురించి మరికొన్ని విశేషాలు చెప్తాను, శ్రద్ధగా విను. అంతర్పూజ అనేది ధ్యానాత్మకమైనది. అది శయన సంచార క్రియాది సర్వ అవస్థలలో తెంపు లేకుండా నిర్వర్తించవచ్చు. ఈ పూజలో సర్వస్థితుడు సర్వస్వరూపుడు రూపనామరహితుడు అగు పరమశివ శబ్దం యొక్క అర్థాన్ని ధ్యానించాలి. పురాణ కల్పితమైన పరమశివ రూపం సాధన కొరకై గ్రహించవచ్చు. అయితే ధ్యాసను రూపపరిమితం చేసి ఊరుకోకూడదు సుమ. సకల బోధనలను తన సాన్నిధ్య మాత్రం చేత ప్రసాదిస్తున్న ఆత్మస్థితునిగా ఆ సాధ్య వస్తువును గ్రహించు. ఇక నీ సాధన అనునిత్యం చేయి. పయనిస్తున్నప్పుడు, లేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, భోగ సమూహములను అనుభవిస్తున్నప్పుడు, వాటిని విడుస్తున్నప్పుడు అతడు అన్ని వేళలా అన్ని వైపులా నిర్వికల్ప శాంతరూపమును వెలైచున్నాడని గ్రహించు. నీ స్వస్వరూపుడే అగు ఆ ఆత్మస్వామిని యథాప్రాప్తములగు స్వరూప జ్ఞానములతో అనుక్షణం పూజించు. ఆత్మ ప్రారబ్ధ కర్మ భోగాల ప్రవాహంలో పడి మాలిన్యం పొందినట్లు అజ్ఞాన దృష్టికి మాత్రమే గోచరిస్తుందని ఎరిగి ఉండు. నీ స్వభావమును విశుద్ధాత్మ బోధ అను జలంతో స్నానం చేయించి బోధోపచారములలో బోధలింగమును పూజించి ధన్యుడవు కమ్ము. శ్రీ వశిష్ఠ మహర్షి. అంతటికీ ఆత్మయగు అతనిని ఎట్లా పూజించడం, ఎట్లా అభిషేకించటం, బోధోపచారములు అంటే ఏమిటి? శ్రీ శివ భగవానుడు. బోధోపచారములు అంటే ఏమిటో వాటితో ఆత్మ భగవాను ఎట్లా పూజించాలో చెప్తాను విను. ఆకాశ మండలమును ప్రకాశింపజేయు ప్రచండ కిరణ స్వరూపుడగు సూర్యుడు అతడి. చల్లని కిరణములు ప్రసరింపజేయు చంద్రుడు కూడా అతడి. ఆ ఆత్మదేవుడు ఈ సర్వ ప్రతిభాసిక పదార్థములందు సంవిత్ స్వరూపుడై వెలయుచున్నాడు. శరీర ద్వారములందు ముఖములందు ప్రాణస్వరూపుడై ప్రవహించుచున్నాడు. ఈ శబ్ద స్పర్శ రూప రసాది విషయములను తన ఆనంద స్వభావంతో కలిపి వాటిని మధురం చేసి ఆస్వాదిస్తున్నాడు. కనుక నీవు శబ్ద స్పర్శాది విషయములను పొందుతున్న సమయంలో ఆత్మ మాధుర్యమును జోడించి భావిస్తూ వాటి యందు పాల్గొను. ఆయన ప్రాణ అపానములు అను చక్రాలు గల రథమును అధిరోహించి గూఢుడై నాయందు నీయందు నీకు తారసపడుచున్న సర్వ జీవరాశులందును హృదయాంతరమున విశ్రమిస్తున్నట్లు గుర్తించి ఆరాధించు. జ్ఞానములన్నీ గ్రహించే మహాజ్ఞాని, కర్మలన్నింటి యొక్క మహాకర్త, భోగములన్నిటినీ భోగించు మహాభోక్త, స్మృతులన్నింటినీ స్మరించు మహాస్మర్త, భావాభావములన్నీ ధరించు మహాభావకుడు, ఎట్టి చింతలు లేనప్పుడు పరిశేషించు మహానిర్వికల్ప స్వరూపుడు, సర్వమును తన ఉనికిచే పవిత్రం చేస్తున్న మహామంగళ స్వరూపుడు ఆయనయేనని ఆరాధించు. నీవు చేస్తున్న సర్వక్రియలకు కారణభూతుడు అతడేనని భావన చింతన చేయి. ఆయన వాస్తవానికి కళారహితుడు, కానీ ఉపాధి వశం చేత నీకు ఎదురుగా కళాసహితుడై నీ యొక్క తదితర ఉపాధుల యొక్క రూపంలోను, పైన ఆకాశంలోను, నేలలోను ఆయా రూపరస భావన సమన్వితుడై సంచరిస్తున్నాడు. అరంజితుడై కూడా రంజితుని వలె కనపట్టుచున్నాడు. అతడు మరెక్కడో లేడయ్యా. నీ శరీరం నందు అంతటా వ్యాపించున్న బోధస్వరూపుడు అతడి. ఆయన నీ మనస్సు యొక్క మరణశక్తి యందు వెలుగుచున్నాడు. ప్రాణాపానములందు సదా ఉదయిస్తున్నాడు. నీ హృదయంలోను, కంఠంలోను, నాసాపుటంలోను తేజోరాశే ఒప్పారుచున్నాడు. శైవశాస్త్రంలో చెప్పబడిన 36 తత్వములందు వాటికి ఆవల ఈవల కూడా ఆక్రమించుకొని ఉన్నాడు. కళ వికలనము మొదలుగా ఉన్మని మనోన్మని అనబడు సవికల్ప సమాధి స్థితులందు, వాటినన్నింటినీ దాటినట్టి స్థితులందు కూడా కళాప్రపూర్ణుడై ప్రకాశిస్తున్నాడు. నీ యొక్క శబ్ద స్పర్శాది విషయములను సృష్టిస్తూ నీ మనస్సు అనే పక్షిని అటు ఇటు ఎగురవేస్తున్నాడు. నీ యొక్క వాక్పథమునందు వాచ్య లక్ష్యములందు యథేచ్ఛగా సంచరిస్తున్నాడు. నువ్వు గింజలన్నింటిలో నూనె ఉన్నట్లు
ఆయన సర్వ శరీరములందు తెలుసుకోవటం అను రూపంతో ప్రత్యక్షమై ఉంటున్నాడు. తనకు కలంకం అనేదేదీ లేకుండానే ఈ పంచభూత సమ్మిళితమైన స్థూల దేహములన్నీ దాల్చుచు కాఠిన్యమగు మూర్తిత్వమును వహిస్తున్నాడు. సకల హృత్పద్మములలోనూ మధుర రసరూపుడై అచింత్యమానుడై ఉంటున్నాడు. ఆయనను ఎక్కడో ఎన్నడో చూడాలని భ్రమించనక్కర్లేదు. అనుభూతి స్వరూపంలో నలువైపులా ప్రత్యక్షమయ్యే ఉన్నాడు. ఆహా, ఆయన ఆయా దేహములలో స్వస్వరూపాన్ని మరిచి జీవభావమును ధరించటమేమిటి? భోగమాక్షముల కొరకై ఆరాటపడటమేమిటి? అనేక చోట్ల అనేక చిత్ర విచిత్ర స్వయం కల్పిత మాయా ప్రతిబంధకములను కల్పించుకొనటమేమిటి? స్వ అతిరిక్తములగు పదార్థ రూపములను ధరించి క్షణంలో ద్వైత భావములను పొందటమేమిటి? ఎంతటి చమత్కారం! మేము ఈ మాయ కావల దాగిన ఆయన అప్రమేయ నిష్కలంక నిత్య నిరుపమ చిదానంద స్వరూపం సర్వదా గాంచుచున్నాం. నీవు కూడా అయ్యది దర్శనాభ్యాసంచే సర్వత్రా దర్శించటం నిర్వర్తించదవు గాక. శ్రీ వశిష్ఠ మహర్షి: తండ్రి, ఆయనను సర్వదా సర్వత్రా సదా ధ్యానించటం ఎట్లాగో చెప్పండి. శ్రీ శివ భగవానుడు: ఈ కాళ్ళు చేతులు మొదలైన అవయవములతోనూ జుట్టు గోళ్లతోనూ ఉన్న ఈ దేహం నందున్న నేను అనే ఆ పరమశివుడను అని భావించుకోవటమే. ఈ కాళ్ళు చేతులు మొదలైన అవయవములతోనూ జుట్టు గోళ్లతోనూ ఉన్న ఈ దేహమునందున్న నేనే ఆ పరమశివుడను అని భావించుకోవటమే చిదానంద రూపం. శివోహం శివోహం ఆ ధ్యానము యొక్క పరాకాష్ఠ. భార్యలు అత్యంత ప్రియుడగు భర్తను సేవిస్తున్నట్లు ఈ వివిధ మనశ్శక్తులన్నీ సర్వదా శివస్వరూపుడనగు నన్ను ఉపాసిస్తున్నాయి. ఈ మనస్సు అనేది నా స్వస్వరూప గృహానికి ద్వారపాలకుడు. ఇతడు జగత్త్రయములలోని వివరణలను నాకు సర్వదా విన్నవించుకుంటున్నాడు. ఆలోచనయే నా అంతరంగిక వార్తా విశ్లేషణుడనగు ప్రతిహారి. విశుద్ధమగు బుద్ధి నా భుజశక్తి. క్రియాకలాపాలన్నీ నా మెడలో ధరించిన మణిహారం. సర్వజ్ఞాన విశేషములు నా శరీరానికి ఒప్పే ఆభరణములు. కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు నా గృహద్వారములు. ఇక నేను అనంతుడనగు ఆత్మను, శివానంద స్వరూపుడను. శివోహం శివోహం నా ఆకృతికి పరిమితం అంటూ లేదు. పూర్ణము ఏకము అద్యము అగు ఆత్మస్వరూపమును వెలైచు వస్తువులన్నీ పరిపూర్ణం చేస్తున్నాను. ఇట్లు ఆత్మదేవ భావమును చింతన చేస్తూ రాగా అప్పుడు నీ హృదయం ఆత్మదేవత్వంతో పూర్ణమవుచున్నది. అట్టి అంతరపూజచే నీ అందరి దీనత్వమంతా పారత్రోలి వేయగలుగుతావు. అప్పుడిక నీకు ఉదయాస్తమయములు గాని, జనన మరణములు గాని, సంతోష విరాగములు గాని, వాంఛాసంతృప్తులు గాని, గ్రహణ త్యాగములు గాని ఉండవు. హృదయం సర్వసమభావంతో నిండిపోతుంది. నాయన వశిష్ఠ, ఆకృతి ఆచరణలతో నిత్యం నిస్సంకోచంగా జీవన్ముక్తత్వం వహించటం అభ్యాసం చేయి. అంతేగాని నేను దుర్బలుడను, పాపిని, స్వల్పుడను, దేనిపైనను ఆధారపడి ఉన్న వాడను మొదలైన వాటికి అంతరంగంలో స్థానాలు కేటాయించవద్దు. ఆత్మదృష్ట్యా నీవు ఎట్టి వాడవో, ఎంతటి వాడివో గ్రహించి ఉంటూనే కార్యములను ఉచితానుచితమును అనుసరించి నిర్వర్తిస్తూ ఉండు. ఆత్మదృష్ట్యా సహజీవులు ఎట్టివారు అది కూడా ఏమరువవద్దు. అంతా శివమయమే అను అనుభూతిని, ఆస్వాదనను, స్వాలంబనమును ఏమాత్రం విడువనే వద్దు. సమదర్శియగు మహామతి సంపూర్ణంగా సౌమ్యభావం పొంది సుందరమగు మనస్సుతో శరీరం ఉన్నంత వరకు సమరసపూర్వకమైన ఏకాత్మ భావనయందే వెలయుచున్నాడు. అది అతని అంతర్దేవ పూజ. నీవు చేయు అట్టి పూజకు అధిదేవత నీవే, నీ ఆత్మస్వరూపమే. నీ సర్వస్వముతో సమత్వం పొందిన బుద్ధితో అనాయాసంగా లభించే క్రియాకర్త వస్తుజాలంతో చిన్మయ దేవుడగు స్వస్వరూపమును ఉపాసించు, ఆరాధించు. ఈ జగత్తంతా నీ యందే దర్శించు. నిన్నే ఈ జగత్తునంతా సందర్శిస్తూ ఆస్వాదించు. ఆ ఆత్మదేవుని పూజించటానికి గంధము, పుష్పము మొదలైన బాహ్య వస్తువులను సమకూర్చుకోవలసిన అగత్యం కూడా లేదని నీవు ఇప్పటికే గ్రహించి ఉంటావు. ఎదుట కాకతాళీయంగా లభిస్తున్న ఆయా సర్వ వస్తువులతోనూ నీకు అభిన్నమైన ఆ దేవదేవుని పూజించవచ్చు. అట్టి పూజా కార్యక్రమం అకృత్రిమంగా, ప్రయాసరహితంగా జరిగిపోతూ ఉండుగాక. ఏ ఏ జాతి వారికి వారి వారి శాస్త్రములందు ఎట్టి విధి విధానములు కర్తవ్యములుగా చెప్పబడ్డాయో ఆయా రీతులను అనుసరించి తమకిష్టమైన విధానములతో, వస్తువులతో, క్రియలతో సర్వ సమభావి అయి ఆత్మదేవుని పూజించవచ్చు.
నీయందు నాయందు తదితర సర్వజీవులయందు ఏక సమరూపమున వెలయుచున్న ఆత్మ భగవానుని జనులు తమ తమ ఐశ్వర్యాదులను అనుసరించు భక్ష్య భోజ్యములను సమర్పిస్తూ కూడా పూజించదరుగాక. శయన ఆసన గమనాది సర్వావస్థలందు తత్క్రియలచే ఆ శుభస్వరూపుని ఆరాధించవచ్చు. నాయన కాంతా సంగమ అన్నపానాది సర్వవిధ భోగములను ఆత్మదేవునికి సమర్పిస్తూ ఆయన యొక్క తత్వమును సంపూర్ణంగా గ్రహించి ఆయన్ను అవిచ్ఛిన్నంగా పూజించండి. ఆత్మజ్ఞానార్థమై వేటినైనా త్యజిస్తుంటే ఆ త్యాజ్యం ద్వారా ఆత్మదేవ పూజ చేయి. ఎప్పుడైనా ఆది వ్యాధులు అనుభవించవలసి వచ్చాయనుకో, తద్వారా జనించే మోహాలను తదితర ఉపద్రవాలను దుఃఖ పారవశ్యములను ఆ ఆత్మదేవునికే సమర్పించు. వాటి రాకపోకలకు కృంగిపోక వాటి యందు పూజాభావాన్ని జతపరచాలి. ఈ జగత్తులో తారసపడుచున్న సర్వ ప్రయత్నాలను జాగ్రత్త స్వప్నాలు ఏర్పడుచున్న తీరులను ఆ ఆత్మ భగవానునికి అర్పించి అర్చించాలి. ఇందు ఇక ఏ దోషం నీకుండదు. సంసార ప్రవాహమున పడిన జీవుడు తాను దరిద్రుడైనప్పుడు ఆ దారిద్ర్యమునకు ఆయనకు సమర్పించాలి. రాజైనప్పుడు రాజుగా తాను చేయవలసినదంతా ఆయా క్రియా పుష్పముల రూపమున శుద్ధుడు స్వస్వరూపుడగు పరమాత్మను పూజించాలి. సంసారి అయినప్పుడు ఆ సంసారిత్వమును ఆయనకే సమర్పించాలి. నానా విధములగు సందర్భానుచితములైన యుద్ధ సంరంభముల తోడను, సంతోషం యొక్క చాంచల్యం తోడను, రాగద్వేషముల విలాసము తోడను సౌమ్యుడగు ఆత్మదేవుని ఆరాధించాలి. ఆత్మదేవుని సాన్నిధ్యం చేతని సత్పురుషులు పూజార్హులగుచున్నారు. ఆ సర్వాత్మ చంద్రుని వలె చల్లనిది. మాధుర్యమగు మైత్రితో సర్వ హృదయములందు వెలుగొంది ఆయనను సేవించాలి. మైత్రి, కరుణ, ఉపేక్ష, ముది, క్రోధ నిగ్రహ సామర్థ్యములన్నీ తన స్వరూపమైన ఆత్మ దొర పాదాలపై ఉంచే పుష్పాలుగా భావించబడుగాక. ఆకస్మికంగా లభించేవి, ప్రయత్నం చేసిన తర్వాత ప్రాప్తించేవి, అనుభవించేవి క్షణిక భోగభాగ్యములన్నీ కూడా ఆయనకు వినయముతో సమర్పించబడుగాక. విహిత నిషిద్ధములగు భోగ అనురాగ త్యాగములతోనూ కోరబడని యుక్త అయుక్త క్రియల చేతను త్యజించని భోగ స్నేహ సంబంధముల చేతను ఆ సర్వాత్మకుని పూజయే నాచే జరుగుచున్నది అను అనుభవములు పొంది ఉండేదవుగాక. ఆత్మదేవుని పూజలో విఘ్నులు 3 రకాల పుష్పాలను ఉపయోగిస్తూ ఉంటారు. 1. గతించిపోతున్న విషయాలను ఉపేక్షించటం. 2. లభ్యపడుతున్న విషయాలను ఉద్విగ్నరహితంగా రాగద్వేషరహితంగా ధర్మ అధర్మ విచక్షణతో నిర్వర్తించటం. 3. ఉభయ సమయాలలో నిర్వికారులై సమత్వ సమన్వితులై ఉండటం. వీటిని ఆత్మస్వరూపుడగు శివపూజా యత్నములని పిలుస్తూ ఉంటారు. కాబట్టి కుమార, ఇష్టానిష్టములకు సర్వ విషయములందును సంపూర్ణముగా అకృత్రిమ సమత్వం సంపాదించుకో. సదా అర్చనావ్రతం నిర్వర్తించు. సర్వం బ్రహ్మమే అను దృష్టి వలన స్వతసిద్ధంగా సర్వశుభాలు వనగూడగలవు. బ్రహ్మం, మాయ అను 2 వేర్వేరు విషయాలు కలిసి ఉన్నాయను దృష్టి వలననే ఇక్కడ శుభాశుభములు సంభవిస్తున్నాయి. ఆత్మార్చన వ్రతుడు సర్వము ఆత్మయే అని దృఢంగా గ్రహించి ఉండటం చేత వైషమ్యాలు తొలగుతాయి. సర్వసమత్వం స్వభావ సిద్ధమవుతోంది. ఆపాత రమణీయాలు, ఆపాత దుస్సాహాలు అగు విషయములన్నింటి యందు సమత్వ బుద్ధి కలిగి ఉండేవాడే స్వతసిద్ధంగా ఆత్మార్చనా వ్రతుడు అయినట్లే. నిత్యాత్మ వ్రతం. అందుచేత మహర్షి, అదియే నేను, ఇది నేను కాదు మొదలైన భేదావిభాగ సంబంధములగు కల్పనలను కూడా పరిత్యజించు. సర్వం బ్రహ్మమే అభేద దృష్టి అవలంబించటమే నిత్యాత్మ వ్రతం. ఆత్మయే నానావిధ రూపములుగాను నానా విధములగు వికారములుగాను ఈ దేహంగాను ప్రకటితమవుచున్నది. సర్వే సర్వత్రా ఆత్మ ఉపలభ్యమవుచున్నది అను అభ్యాసమును నిత్యాత్మ వ్రతం అని పిలుస్తున్నారు. ఇష్ట అయిష్టములను మిథ్యత్వ బుద్ధిని పరిత్యజించి వీటినన్నింటినీ స్వాత్మ మాత్రంగా గ్రహించడమే ఆత్మదేవుని కొరకు చేసే కైంకర్యము. సముద్రము నదీ సమూహములను వాంఛించక త్యజించక తాను కారణం గాక ప్రవాహపతిత మాత్రంగా స్వీకరిస్తుంది కదా. ఆత్మార్చకుడు సుఖ దుఃఖ హేతువులగు జగద్విషయములను యథాతథంగా గాంచుచు
కృంగక పొంగక ఉంటాడు. అవమానాది దుఃఖకర పరిస్థితులందు, ప్రాణాపాయాది ఘోర సంకటములందు, రాజ్య పూజ్యాది పురస్కార సందర్భములందు ఉద్వేగ ఉత్సాహ నిరుత్సాహాలు పొందక నిర్లిప్తంగా ఆత్మార్పణ బుద్ధితో గాంచుచూ ఉంటాడు. తన యొక్క ప్రతిక్రియ ఉదాసీనతలు కూడా ఆత్మదేవుని పాదాలకు సమర్పించి పూజా పుష్పాలుగా దర్శిస్తున్నాడు. దేశకాల క్రియల వలన సంభవించే శుభాశుభములను నిర్వికార బుద్ధితో గ్రహించటం అనేది ప్రత్యేకంగా ఉద్దేశించకపోయినప్పటికీ ఆత్మార్చనయే అవుతుంది. ఆత్మార్చనా విధానం అత్యంత సులభ సాధ్యం. సమతారసమే ఈ బోధ యొక్క సారం. సమతారసము అత్యంత మధురం, ఇంద్రియాతీతమునై ఉన్నది. అట్టి సమతారసము సమన్వితమైన బుద్ధిచే పొందబడే ఇంద్రియ విషయములు కూడా క్షణంలో అత్యంత సుమధురమవుతాయి. అట్టి బుద్ధి క్రమంగా నిర్వికారం పొంది భూతరహిత ఆకాశంలాగా ప్రశాంతత పొందగలదు. మనస్సు స్వస్వరూపణ విలీనమవుతుంది. అదే అనాయాసమగు దేవార్చన. ఆ ఆత్మార్చన చేయువాడు బహిర్ప్రకృతి సంబంధములకు సంసార కార్యములను ఉనర్చుచున్నప్పటికీ అంతరమున పరిపూర్ణుడై ఉంటాడు. అజ్ఞాన పరిభ్రమణం క్షీణిస్తుంది. అహంకార మేఘం తొలగి శరత్కాల ఆకాశంలాగా స్వస్వరూపం పరిఢవిల్లుతుంది. ఓ వశిష్ఠ, జీవదర్శనం చేస్తూనే ఏతత్ క్షణంలో కూడా బ్రహ్మపదమున వెలయుము. అప్పుడే పుట్టిన బిడ్డలాగా వికల్పరహితుడవై ఉండుము. చిత్తమునకు చిదాభాసునకు కూడా మూల కారణమగు సర్వమంగళమయ ఆత్మని గాంచుచుండు. నీ స్వరూపమునకు మనోవృత్తి రూపమగు స్వల్పత్వమును ఆపాదించవలసిన అవసరం నీకు గాని మరెవరికి గాని లేదు. అట్టి ఆరోపణ ఆత్మోపాసనా రాహిత్యం వలననే జరుగుతుంది. ప్రపంచ వస్తు ఆకారములను వాటిని ప్రకాశింపజేసే సూర్య తేజస్సుకు ఆపాదించటం ఉచితం ఎట్లా అవుతుంది? తుచ్చ మనోవృత్తులు నీ పట్ల ఉపశమించుగాక. పుట్టువాడను, సంబంధితుడను అను మొదలైన భేదభావములన్నీ నీ పట్ల అస్తమించి ఇక నీవు స్వప్రకాశ రూపుడవి వెలుగొందెదవుగాక. స్వయంగా నీవే అయి ఉన్న ఆ ఆత్మదేవునికి ఈ దేశకాల క్రియాదులన్నీ అప్రయత్నంగా అనాసక్తిపూర్వకంగా సమర్పించివేయి. అప్రయత్నంగా లభించే సర్వ సంఘటనలను అర్చించు. వాంఛారహితమగు బుద్ధితో ఆత్మారాముడిపై వెలుగొందు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఆత్మాభిషేకం అనే దాని గురించి వివరించడం చూసాము. ఇందులో మనకి తన స్వరూపాన్ని గాంచుచూ అభిషేకించమని, ఆస్వాదించమని తెలియజేయడం చూసాం. అలాగే ఇందులో ముఖ్యంగా గమనించవలసినవి, ఆత్మదేవుని పూజలో విఘ్నులు ఏంటి అంటే 3 రకాల పుష్పాలను ఉపయోగిస్తారు అని చెప్పారు. అదేంటి? మొదటిది గతించినటువంటి విషయాలను ఉపేక్షించడం, అంటే వాటిని గురించి ఆలోచించకపోవడం, వదిలివేయటం. అలాగే రెండవది, మనకి ఎదురవుతున్న విషయాల్ని ఉద్వేగరహితంగా, అంటే మనం వికారాలకు లోనవుతూ రాగద్వేషాలకు లోనవుతూ అలా కాకుండా ధర్మ అధర్మ విచక్షణతో నిర్వర్తించడం. తర్వాత 3 అనేది ఈ 2 సందర్భాల్లో కూడా మనం నిర్వికారులుగా సమత్వ సమన్వితులై, అంటే అన్నింటి పట్ల సమత్వం కలిగి ఉండడం అని ఈ 3 పుష్పాలను ఉపయోగిస్తూ ఆత్మదేవుని పూజ చేస్తారు అని తెలియజేయడం మనం చూసాము. ఇక తర్వాతి అంశం 15, అనంత స్వస్వరూపమునకు అల్పత్వం ఆపాదించటమా. శ్రీ వశిష్ఠ మహర్షి: స్వామి సాంబశివ, మీరు పూజ సమారంభం కానీ ప్రతిమ నిర్మాణం కానీ అవసరం లేని చిదాత్మ శివుని పూజ గురించి చెప్పి నన్ను తరింపజేస్తున్నారు. అట్టి పూజ అత్యంత అనాయాసమని, నేను చేసే యథాక్రమములైన కృతకృత్యములను ఆత్మదేవుని పరంగా సమర్పించి ఉండటమేనని గ్రహిస్తున్నాను. ప్రతిమాదులు కూడా అవసరం లేని అట్టి పూజ వలన ఆత్మదేవుడు సంతసించి నా యొక్క రూపానుభూతి సాక్షాత్కరించగలరని ఎరుగుచున్నాను. అయితే అట్టి పూజకు ప్రయోజనం, ఫలితము ఎట్టివో మరికొంత వివరించమని నా విన్నపం. అంతేకాదు, నాది మరొక చిన్న సందేహం. రాగద్వేషములనేవి సర్వ అనర్థములకు కారణం కదా. అట్టి రాగద్వేషములతో కూడి
అట్టి రాగద్వేషములతో కూడా ఆత్మదేవుని పూజించవచ్చని మీరు ప్రకటిస్తున్నారేమిటి? శ్రీ శివ భగవాన్: నేను వర్ణిస్తున్న ఆత్మశివుని సర్వవిధ సమర్పణతో కూడిన పూజకు ప్రతిఫలం పారమార్థిక ఆనందమును, మాయాభంగమును స్వతసిద్ధమైన రీతిలో నీ స్వస్వరూపుడైన ఆత్మదేవుడు ప్రసాదిస్తాడు. సర్వము ఆత్మ భగవానుని చమత్కారంగా దర్శించటమే ఆత్మోపాసన. అదియే ప్రపత్తి అనగా ఇక రాగద్వేషముల విషయమై విను. నిప్పు రవ్వలు నిప్పు నుండి బహిర్గతమైనంత మాత్రం చేత అవి నిప్పు కంటే వేరైనవి కాదు కదా. అట్లాగే రాగద్వేషములని పిలువబడుచున్నవి కూడా వాస్తవానికి ఆత్మ కంటే వేరైనవి కావు. నిత్యమగు ఆత్మను నవరసాలతో కూడిన జగత్ రూపంగా గ్రహించడమే ఆయన యొక్క పూజ. సుఖభోగములను, దారిద్ర్య దీనత్వములను సమముగా చూచుటయే ఆత్మార్చన. ఆత్మయే ఆకాశం మొదలుకొని ఘటము వరకు, జాగ్రత్త మొదలుకొని స్వప్న సుషుప్తుల వరకు సర్వావస్థలను అలంకరించున్నదయ్యా. ఈ జగత్తు ఆ ఆత్మశివుని వలననే ఆయన యందు ఇందలి సర్వకళలతో సహా ప్రకాశిస్తుంది. నా స్వరూపం కూడా మౌన ప్రశాంత పరమానంద కళాస్వరూపమగు ఆ ఆత్మశివుడే అని గ్రహించు. ఆత్మ యొక్క సత్తా లేకుంటే ఒక పరమాణువు కూడా ప్రకాశించజాలదు. అందుచేత ఇదంతా ఆత్మరూపమై వెలుగుచున్నది అనే విషయం నీవు ఒక్క క్షణం కూడా మరవకూడదు. అట్టి పరమ సత్యము మాత్రమే ఈ జీవుని సర్వ అజ్ఞానముల నుండి, అన్ని వేదనల నుండి రక్షించగలదు. శ్రీ వశిష్ఠ మహర్షి: అవశ్యం స్వామి. అయితే ఎంత ఆశ్చర్యం, ఎంత విచిత్రం! నిష్క్రియుడు, వృత్తిరహితుడగు ఆత్మశివుడు ఈ నానా వివిధ పదార్థములుగా, జీవుడు బుద్ధి మొదలైన తత్వములుగా విస్తరించుచున్నాడు. ఆయా జీవులతో ఉంటూ స్వస్వరూపమును ఏమర్చుచున్నాడే. స్వయం కల్పితమగు మాయచే, స్వమాయచే అసంపూర్ణత్వమును గాంచుచున్నాడే. సర్వాత్మకము, అనంతము, మంగళమయము అగు ఆత్మయందు పూజ్య, పూజక, పూజాది విభ్రమములన్నీ ఎక్కడి నుండి వచ్చాయో కదా. అవన్నీ పరిచ్ఛిన్న ఆకారములని సంకల్పితములగుచున్నాయి కదా. శ్రీ శివ భగవానుడు: శాంతుడగు ఆత్మేశ్వరుని యందు పరిచ్ఛిన్నములగు ఈ వికల్పములు సంభవించడానికి వీలే లేదు. నిత్యము, నిర్మలము, సర్వశక్తిమయము, అనంతమగు ఆ ఈశ్వర తత్వము ఈ పరిచ్ఛిన్న రూపనామములతో పూజ్య, పూజకాది భారముతో కుదించుకుపోవటం అనేది కుదరదు. అత్యంత నిర్మలమగు ఏ చిద్రూపము నుండి ఈ జగత్తులన్నీ క్షణంలో పుట్టి పెరిగి లయమవుతున్నాయో అట్టి భగవంతుని ఒకానొక ఆకృతిగా గాని, రూపనామములుగా గాని పరిమితం చేయటం అనుచితమే అవుతుంది. ఇక రూపనామములను శ్రద్ధ కొరకై సంజ్ఞగా స్వీకరించడం ఉచితమే గాని, అది మాత్రమే దైవం అని భావించటం అనంతునకు అల్పత్వం ఆపాదిస్తున్నట్లే అవుతుంది కదా. తత్వజ్ఞులగు మహనీయులంతా ఈ విషయం ఎరిగియే తమ తమ ఇష్టదైవానికి సంబంధించిన సాధనలు కొనసాగిస్తున్నారు. ఇక పరమేశ్వరుని దేశకాల పరిచ్ఛిన్నునిగా తలచుచు అట్టి స్వల్పానుభూతి వీడని వారికి నేను ప్రవచిస్తున్నట్టు ఈ చెప్పబడిన ఆత్మదేవ పూజా విధానం విస్తృత మార్గంలో ఉపయోగించునుగాక. ఓ వశిష్ఠ, నీవు ఇప్పుడే ఇక్కడే సర్వపరిచ్ఛిన్న దృష్టులను పరిత్యజించు. నీతో సహా కనబడే ఈ సర్వమును ఏకాత్మకుడవై స్పష్టీకరించుకో. తత్వభావాన్ని అనగా ఈ కనబడే నీవు అనబడినది సర్వాత్మకుని కిరణపుంజమైన భావం అవలంబించి సముడవై, శాంతుడవై, విషయాసక్త శూన్యుడవై, నిరామయుడవై ఉండుము. ఆత్మతత్వమును విశదపరచుటాను యథాప్రాప్తమైన ధర్మమును అకర్తృత్వ బుద్ధితో నిర్వర్తించు. శుభాశుభములని ఉపహారంగా సమర్పించి ఆత్మేశ్వరుని అర్చించు. మహర్షి, ఎప్పుడైతే నీవు ఈ దేహిని వేరుపరిచి మర్మగర్భమగు సత్యమును దర్శించడం ప్రారంభిస్తావో అప్పుడు నీవు సాధుపురుషులకు వారి గుణములను పొందినట్లే. అప్పటి నుండి తత్వమును వేరుగా సంపాదించడం అనేది ఉండదు. అతి త్వరలో మాయా కలంకం తనంతట తానే సంపూర్ణంగా తొలగగలదు. ఆపై ఈ బాహ్య జగత్తు నీ యందు సంలగ్నం కాజాలదు. ఒక స్ఫటికంలో దృశ్యం ప్రతిబింబించినప్పటికీ అయ్యది దానికి అంటుతుందా? ఈ జన్మ జర మరణ పునఃజన్మాదులు నీకు అంటవు కనుక లెమ్ము. ఆత్మదేవుని పట్ల బహిర్పూజ, అంతర్పూజ ప్రారంభించు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఈ యొక్క అనంత స్వస్వరూపంలో అల్పత్వం అనేది ఆపాదించడమా అంటే ఈ దేహమాత్రుడిగా ఒక ప్రతిమగా అలా పరిమితంగా ఆపాదించడం, పరిమితత్వం అనేది వీలు కాదు అంటూ తెలియజేయడం మనం చూస్తున్నాము.
ఇక మిగిలిన అంశాల గురించి మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.